నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక భూమిని కొనుగోలు చేయడం కంటే ముందు కొనుగోలుదారుడు చూడవలసిన అంశం ఏంటి? సో మిత్రులారా, రిజిస్ట్రేషన్ చట్టం చెప్పే అంశం ఏంటి అని అంటే, ఎవరైతే బయ్యర్ ఉన్నారో వాళ్ళు మీరే జాగ్రత్త వహించాలి అని చెప్తుంది. అంటే కొనుగోలుదారుడే ఏదైనా కొనుగోలు చేయడం కంటే ముందు అనేక అంశాలను తెలుసుకోవాలని చట్టమే చెప్తుంది. దానికి రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించదు. అంటే మిత్రులరా, ఏదైనా ఒక ఓపెన్ ప్లాట్ లేకపోతే ఏదైనా ఒక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయాలనుకున్నప్పుడు మనం చూడాల్సిన డాక్యుమెంట్లు ముఖ్యంగా 30 సంవత్సరాల డాక్యుమెంట్లను, లింక్ డాక్యుమెంట్లను పరిశీలన చేయాలి. అగ్రికల్చర్ ల్యాండ్గా ఉన్నప్పటి నుంచి 1954 నుంచి పహానీలు ఏవైతే ఉన్నాయో ఆ పహానీలన్నిటిని కూడా పరిశీలన చేయాలి. అసలు మొదట ఎవరు హక్కుదారుడు, ఆ తర్వాత ఎవరెవరికి బదిలీ జరిగింది, ప్రస్తుతం అమ్మే వ్యక్తికి ఈ ప్రాపర్టీ ఏ రకంగా వచ్చింది, వారసత్వంగా వచ్చిందా, లేకపోతే ఇతను కొనుగోలు చేశాడా, గిఫ్ట్ రూపంలో వచ్చిందా, లేకపోతే వీలునామా రూపంలో వచ్చిందా, ఏ పద్ధతిలో ఈయనకు భూమి వచ్చిందో ఒక 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లను పరిశీలన చేయాలి. గ్రామ నక్ష ద్వారా ఈ గ్రామ పటంలో ఈ భూమి ఏ సర్వే నెంబర్కి సంబంధించినది, దీనికి గ్రామ నక్ష ప్రకారంగా దారులు ఉన్నాయా లేవా, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు పొలాలకు వెళ్ళడానికి గ్రామ నక్షలు దారి ఉందా, మనకు అమ్ముతున్న వ్యక్తి యొక్క పొజిషన్, ఫిజికల్ పొజిషన్ సర్వే నెంబర్ ఇదేనా కాదా, ఇతను మనకు తెలియకుండా ఎవరికైనా జీపీఏ కానీ ఏజీపీఏ కానీ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అనేది ఏదైనా చేశాడా, ఒకవేళ చేసి ఉంటే మనకు నష్టమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక పేపర్ పబ్లికేషన్ కూడా ఇచ్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే పలానా గ్రామంలో పలానా భూమిని నేను కొనుగోలు చేయాలనుకుంటున్నాను, ఎవరికైనా అభ్యంతరం ఉంటే మాకు సంప్రదించండి అని చెప్పి ఒక పేపర్ పబ్లికేషన్ ఇచ్చుకోవాలి. వీలైతే సర్వేకి అప్లికేషన్ పెట్టుకొని సర్వే చేయించుకోవాలి. ఒకవేళ అమ్మే వ్యక్తి చనిపోయి ఉంటే అతని యొక్క చట్టబద్ధ వారసులు ఎవరు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉందా, చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ ఉందా, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వీళ్ళు తీసుకున్నారా లేదా, లేదా ఈ భూమి ఏదైనా నిషేధపు జాబితాలో ఉందా, లేదా ఏదైనా కోర్టు కేసులో ఉందా, కోర్టు పరిధిలో దీని మీద ఏమైనా లిటిగేషన్స్ ఉన్నాయా, ఇలా అనేక అంశాలను పరిశీలన చేయాలి. సో ఇదంతా పరిశీలన చేయడానికి మీరు ఒక లీగల్ ఒపీనియన్ కూడా, ఒక ఎక్స్పర్ట్ అడ్వకేట్ చేత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. సో ఇలా భూమికి సంబంధించిన అనేక అంశాలను మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకంలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మీకు వివరించడం జరిగింది. పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.